సో ఫైనల్ అవుట్పుట్ ఇలా టర్న్ అవుట్ అయింది. ప్రిన్సెస్ మామ్ డాటర్ కాంబోస్, ఫ్యామిలీ కాంబోస్ ఉంటాయి, కుర్తీస్, కుర్తా పైజమాస్, మొత్తం అన్ని కుర్తా పైజమాస్ కూడా మనం రెడీ చేసి ఇస్తాం అనమాట. సో జెంట్స్ కూడా అవైలబుల్ ఉంటదండి. అవి కూడా చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ ఉంటాయి. అంటే ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు సర్వీసెస్ కూడా ఉంటాయండి. ఇవి పెళ్లి కూతురు శారీస్ అండి. మనం బాక్స్ ఫోల్డింగ్ చేయించాం శారీ. ఈ రోజు మనం శ్రీ సత్య క్రియేషన్స్ కి అయితే వచ్చామండి. అగైన్ అడ్రస్ ఒకసారి చెప్తున్నాను చూడండి క్లియర్ గా. మన విజయవాడ బాలాజీ నగర్ అండి, కృష్ణలంక అన్నమాట. రవీంద్ర భారతి స్కూల్ పక్కనే ఉంటుంది. మీకు అడ్రస్ మొత్తం కూడా స్క్రీన్ మీద కూడా స్క్రోల్ అవుతుందండి. చక్కగా మీరు చెక్ చేసుకొని విజిట్ అవ్వచ్చు. లేదంటే ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంటుందండి. మీకు ప్రతిదీ ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైజెస్ అవన్నీ కూడా ఎంక్వైరీ చేసుకొని మీరు ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. మనం ప్రతి వీడియోలో కూడా ప్రైజెస్ అనేది మెన్షన్ చేయడం అనేది కష్టం అండి. ఎందుకు అంటే మనకి మోడల్ మారిపోయినా కొంచెం ప్రైస్ అనేది మారిపోతుంది కాబట్టి లాస్ట్ వీడియోలో కస్టమర్స్ అందరూ కోరిక మేరకు మనం ప్రైజెస్ కూడా రివీల్ చేసాము. కావాలంటే మీకు ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను, అది కూడా చూడొచ్చు మీరు. ఇప్పుడు వీడియోలో మనకి మల్టిపుల్ కస్టమర్స్ వి మల్టిపుల్ డిఫరెంట్ బ్లౌజెస్ అయితే ఉన్నాయంట. సో అన్ని కూడా చాలా బాగున్నాయి. నేనైతే చూడడానికి ఎక్సైటెడ్ గా ఉన్నాను. మీరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావస్ ఫ్రమ్ బెజవాడ. నేను మీ స్రవంతి అండి. హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ సత్య క్రియేషన్స్. ఇవాళ మనం ప్యాటర్న్ బ్లౌజెస్ అన్ని మన స్టోర్ లో ఇప్పుడు ఏవైతే మనం ప్యాటర్న్ బ్లౌజెస్ కస్టమైజ్ చేసామో అన్ని మీకు 1 by 1 చూపిస్తానండి. సో ఇది రెడ్ శారీ అండి. శారీ మొత్తం ఓవరాల్ గా సింగిల్ కలర్ అన్నమాట. సో మనం బ్లౌజ్ ని బార్డర్ ని ఇట్లా యూజ్ చేసాం. 2 sides బార్డర్ ఉంటది కదా, ఒక సైడ్ బార్డర్ ఏమో హ్యాండ్స్ కి ఇచ్చేసాం అండ్ ఇంకోటి వచ్చేసి బ్యాక్ లో యూజ్ చేసాం అనమాట. సో ఫైనల్ అవుట్పుట్ ఇలా టర్న్ అవుట్ అయింది. ప్రిన్సెస్ కట్ ఇచ్చామండి, స్కాలప్ ఇచ్చాము. సో ఓవరాల్ గా బ్లౌజ్ కూడా ఒక్కసారి చూద్దాం. ఫ్రంట్ నార్మల్ గా ఇచ్చామండి. ఓకే, ప్రిన్సెస్ కట్ ఇచ్చాను. అండ్ ఇంకొకటి వచ్చేసి పర్పుల్ అండి. సో ఇది కూడా స్కాలప్ ఇచ్చాము. అండ్ బ్యాక్ ఓన్లీ సింపుల్ గా స్కాలప్ ఇచ్చాము. హ్యాండ్స్ కి కూడా స్కాలప్ ఇచ్చాం. అండ్ చాలా చిన్న బార్డర్ ఇచ్చాడండి. నెక్స్ట్ చిన్న బార్డర్ అంటే ఆపోజిట్ సైడ్ ఉండేది చిన్న బార్డర్ ఇచ్చాడు. సో ఆ బార్డర్ ని వేస్ట్ చేయకుండా ఒక స్ట్రిప్ పై నుంచి కిందకి ఇలా ఇచ్చేసాం అనమాట. ఓకే, ఇప్పుడు స్కాలప్ బాగా ట్రెండ్ లో ఉంది కాబట్టి డిఫరెంట్ నెక్ యూస్ చేస్తూనే స్కాలప్ ఇచ్చారు. ఈ బ్లౌజ్ కి వచ్చేసి మనం బ్యాక్ నెట్ ఇచ్చామండి. సో బ్లౌజ్ అంతా మనకి జకార్డ్ డిజైన్ ఇచ్చాడు. అండ్ నార్మల్ గానే బ్లౌజ్ స్టిచ్ చేసాము. బట్ బ్యాక్ మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఇమ్మని అడిగితే ఇట్లాగా నెట్ ఇచ్చాం అనమాట. ఫ్రంట్ కూడా నార్మల్ అండి? నార్మలేనండి, నార్మల్ ప్రిన్సెస్ కట్. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసరికి శారీలో 2 కలర్స్ ఉన్నాయి. ఈ 2 కలర్స్ లో మనం ఆపోజిట్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకుని మధ్యలో పోట్లీస్ ఇచ్చామన్నమాట. స్కాలప్ ఇచ్చి ఇట్లా డిజైన్ చేసాం. ఓకే, ఈ డిజైన్స్ అన్ని ఆన్లైన్ ట్రెండింగ్ డిజైన్స్ అనుకుంటా అండి. అవునండి, అంటే కస్టమర్ ఏ అడిగితే అవి మనం డిజైన్ చేసిస్తాము. వాళ్ళు కొన్ని డిఫరెంట్ ఆన్లైన్ లో చూసినట్టు ఐడియా ఉంది. ఇది వచ్చేసి నార్మల్ ఫ్యాన్సీ శారీ అండి. బట్ బ్యాక్ ఇలా సింపుల్ డ్రాప్ ఇచ్చాము. హ్యాండ్ కి అలా వర్క్ వచ్చింది. దాన్ని మనం స్కాలప్ స్టిచ్ చేసాం అనమాట. మన జనరల్ గా శారీలో వచ్చిన వర్క్స్ అయినా సరే స్కాలప్ ఉంటే స్కాలప్ స్టిచ్ చేసుకుంటేనే బాగుంటదండి. అంటే అల్టిమేట్ గా దాని అవుట్పుట్ చాలా బాగుంటది అనమాట. జనరల్ గా చాలా మంది ఏంటంటే దాన్ని నార్మల్ గా స్ట్రైట్ గా కుట్టేసుకోవడం లేకపోతే దాన్ని కటింగ్ చేసేయడం చేస్తారు. అంటే ఇది ఇంకొక శారీ అండి. నేను శారీస్ అన్ని ఫొటోస్ మీకు పైన డిస్ప్లే అయ్యేలాగా నేను తీపిచ్చి పెట్టిస్తానండి. శారీస్ తోనే మీకు బ్లౌజెస్ అయితే షేర్ చేద్దాం అనుకున్నామండి. బట్ డిలే అవడంతో మేము సైడ్ పిక్ అయితే యాడ్ చేస్తాం. సో అన్ని అంటే ఒకటే టైంలో అన్ని ఇవ్వడం వల్ల మనకి ఆన్లైన్ కస్టమర్స్ కూడా ఉంటారండి. లైక్ ఎట్లా అంటే బయట నుంచి కూడా పంపిస్తూ ఉంటారు. సో వాళ్ళు ఇన్ని శారీస్ అని పార్సెల్స్ వేస్తూ ఉంటారు. సో వాళ్ళకి అన్ని వాళ్ళు ఏదైతే మోడల్స్ పెడతారో ఆ మోడల్స్ అన్నిటిని మనం కస్టమైజ్ చేస్తాం. కొంతమంది నాకు చాయిస్ ఇస్తారు, కొంతమంది వాళ్ళు చెప్తారనమాట. సో అవన్నిటిని వాళ్ళు ఎలా అయితే చెప్పారో మనం అలాగా వాటిని డిజైన్ చేసిస్తాం అనమాట. ఇది ఇంకో డిఫరెంట్ డిజైన్. సో దీనిలో శారీలో వచ్చిన 2 కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి కింద స్కాలప్ ఇచ్చాం. ఏ బార్డర్ ని వేస్ట్ చేయమండి, ఏదన్నా ప్యాటర్న్ వేయడానికే చూస్తాం. బార్డర్ ఏదన్నా ఉన్నా గానీ దీనికి కంప్లీట్ బ్లౌజ్ అంతా స్కాలప్ ఇచ్చానండి. ఫ్రంట్ కూడా స్కాలప్ ఇచ్చా. ఓకే, లాస్ట్ వీడియోలో కస్టమర్స్ అందరూ అడుగుతున్నారని చెప్పేసి ప్రైజెస్ కూడా రివీల్ చేసామండి. ఎవ్రీ టైం ప్రైజెస్ రివీల్ చేయడం అనేది అవ్వదు. ఎందుకంటే మనకి మోడల్ ని బట్టి ప్రైస్ అనేది డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మీకు ఇలాగ మోడల్స్ అయితే షేర్ చేస్తున్నాము. మీకు వీటిలో ఏదైనా నచ్చినా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. సో శారీలో బ్లౌజ్ అండి ఇది. సో వీళ్ళు పెళ్లి కూతురు అనమాట. అతను
దీనికి చాలా డిజైన్స్ మనం వర్క్ చేసామండి. అవి కమింగ్ వీడియోస్ లో నేను మీకు పోస్ట్ చేస్తాను. రిమైనింగ్ శారీస్ ఏవైతే ఉన్నాయో అన్ని మనం ప్యాటర్న్స్ ఇచ్చాం అన్నమాట. సో ఈ బార్డర్ ని ఎలా యూజ్ చేశానంటే ఇట్లా కటింగ్ ఇచ్చేసి యూజ్ చేసాము అండ్ మోతీ అరేంజ్ చేసాం అన్నమాట ఈ కట్ వర్క్ లో. హ్యాండ్స్ అయితే ఇలా డిజైన్ చేసామండి. చిన్న బార్డర్ ఇచ్చాడు బ్యాక్ సైడ్, అది నేను కింద బార్డర్ ఇచ్చాను అనమాట. సో మనం బ్యాక్ వచ్చేసరికి బోట్ నెక్ ఇచ్చామండి. ఈ వర్క్ వచ్చేసి ఇలా కట్ వర్క్ ఇచ్చాం. అంటే అన్ని కట్ వర్క్స్ కానీ బట్ డిఫరెంట్ షేప్స్ ఇచ్చానండి. అన్ని ఒకటే షేప్ ఇవ్వలేదు. కట్ వర్క్ ఇచ్చినా గానీ డిఫరెంట్ షేప్స్ ఇచ్చాం అన్నమాట. సేమ్ కస్టమర్ అండి లేదంటే ఉన్నారండి, అంటే అన్ని ఆల్మోస్ట్ చాలా వరకు ఒకటే కస్టమర్ ఉన్నాయి, కొన్ని డిఫరెంట్ గా ఉన్నాయి అన్నమాట. ఒక 2-3 వేరేగా ఉంటాయి. ఇప్పుడు నేను లెహెంగా సెట్స్ కూడా కొన్ని చేశాను. జనరల్ గా మనం లెహెంగా సెట్ అంటే ఏంటి, ఫ్యాబ్రిక్ తెచ్చుకోవాలి దాంతో లెహెంగా చేయాలి అనుకుంటారు. బట్ నా దగ్గర ఇప్పుడు నాకు వచ్చిన కస్టమర్ వి నేను మొత్తం మీకు చూపిస్తానండి. నాకు వాళ్ళు 5 సారీస్ ఇచ్చారండి, ఓన్లీ సారీస్. అందులో ఏంటంటే అవుట్ డేటెడ్ ఫ్యాషన్ ఉన్న సారీస్ ఉంటాయి కదా, వాటిని ఎవరు పడేయలేరు, ఎవరికి ఇవ్వలేరు. సో కస్టమైజేషన్ కి నాకు పంపించారనమాట. సో వాటిని ఏం చేశానంటే వాటి బ్లౌజెస్ ఏదైతే పాతవి ఉన్నాయో సారీస్ మీద అవి అలాగే ఉంచేసుకున్నారు వాళ్ళు. ఆ లోవర్ ఏదైతే ఉందో సారీని మనం లోవర్ లెహెంగా లాగా రెడీ చేసాం అనమాట. సో నేను ఇప్పుడు అది మీకు ఎలా డిజైన్ చేశానో చూపిస్తాను. అండ్ కొన్నిటికి మనం బ్లౌజెస్ కూడా పేర్ చేసాము, అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే అండి. ఇదిగోండి ఇప్పుడు ఈ కస్టమర్ మనకి సారీ అండి ఇది కూడా. సో వాళ్ళ సారీ నాకు ఇచ్చారు, మనం దీన్ని లెహెంగా డిజైన్ చేసాం అన్నమాట. సో ఇలాగా అంటే మనం ఏ చిన్న పీస్ కూడా వేస్ట్ అవ్వలేదండి. మోస్ట్లీ ప్యాటర్న్ లో బ్లౌజ్ ప్యాటర్న్ లో గానీ ఎక్కడైనా వాడేశాను సారీ మొత్తాన్ని. ఇది మాత్రం వాళ్ళు ఫుల్ సారీ మొత్తం ఇచ్చేసారు నాకు. సో నేను బ్లౌజ్ కూడా మీరే స్టిచ్ చేశారు. బ్లౌజ్ ఇలా డిజైన్ చేసాం. అంటే పెద్ద మోడల్ అడగలేదులేండి, జస్ట్ చిన్న ఈవెంట్స్ కి అన్నట్టుగా అడిగారు. సో బార్డర్ ఏదైతే ఉందో అది మొత్తం హ్యాండ్ కి ఇచ్చాను అండ్ బ్యాక్ వచ్చేసి చిన్న డ్రాప్ ఇచ్చాం అంతే. ఓకేనండి. సింపుల్ గా పాట్ నెక్ ఇచ్చాం, మంచిగా ప్లీట్స్ అయ్యి ఇచ్చి టర్న్ అవుట్ అయిందండి. చాలా నీట్ గా ఉంది, చాలా బాగుంది కూడా ఫినిషింగ్. వేసుకుంటే లుక్ చాలా బాగుంటది. కుదిరితే కస్టమర్ ని ఫొటోస్ అడుగుతాను, మేబీ వాళ్ళు నాకు షేర్ చేశారనుకోండి, నేను అవి మీకు పిక్స్ కమింగ్ వీడియోస్ లో షేర్ చేస్తాను. అండ్ ఇది ఒక సారీ అండి. సో దీనికి మనం ఆల్రెడీ వాళ్ళకి మగ్గం వర్క్ చేసి ఇచ్చేసానండి పీస్. సో మన దగ్గర బ్లౌజ్ అయితే అవైలబుల్ గా లేదు, సారీ మొత్తాన్ని మనం ఇలాగా డిజైన్ చేసాం అనమాట. దీనికి కూడా మంచిగా ప్రిల్స్ ఇచ్చేసి స్టిచ్ చేసాం. ఇది లెహెంగానే. ఇప్పుడు నేను చెప్పాను కదండి, సారీస్ ఆల్రెడీ అంటే అవుట్ ఆఫ్ ఫ్యాషన్ ఉన్న సారీస్, కొంచెం ప్రీమియం సారీస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా వాళ్ళు నాకు ఇచ్చారండి. సో ఇది ఒక సారీ అండి. సో మీకు ఇది నేను క్లియర్ గా చూపిస్తాను. సారీ మొత్తం వర్క్ ఇచ్చాడండి, షేడెడ్ ప్యాటర్న్. వాడు ఇన్నర్ పెట్టికోట్ ఇచ్చింది కూడా నేను వదలలేదన్నమాట. దీనికే లోపల లైనింగ్ లాగా వాడేశాను. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ మొత్తం అంటే హాఫ్ అండ్ హాఫ్ సారీ. ఫ్రంట్ అంతా హాఫ్ ఏమో మొత్తం వర్క్ వచ్చింది అనమాట. ఆ వర్క్ వచ్చిన పార్ట్ అంతా నేను ఫ్రంట్ ఇచ్చేసాను. అండ్ లోపల అయితే మనకి కుచ్చులకు వస్తుందో అది ఇలా ఇచ్చాడు, ఇది బ్యాక్ సైడ్ ఇచ్చాను అనమాట. చాలా బాగుందండి స్టిచ్ అయిన తర్వాత. సో బార్డర్ ఇచ్చారు, బార్డర్ కూడా మనం డిజైన్ చేసాం అనమాట. యాక్చువల్ గా దీనికి బ్లౌజ్ ఆల్రెడీ కస్టమర్ కి ఉందండి, సారీలో బ్లౌజ్ అది వాడుకుంటానన్నారు. అండ్ ఇది ఒక సారీ అనమాట. దీన్ని కంప్లీట్ గా మనం లెహెంగా సెట్ రెడీ చేసాం. సెల్ఫ్ సింగిల్ కలర్ శారీ అండి, షేడెడ్. సో దీనికి ఏం చేసామంటే బ్యాక్ కొంచెం డిఫరెంట్ గా నెక్ ఇచ్చి, నెక్ ప్యాటర్న్ ఇచ్చి ప్రిన్సెస్ కట్ పెట్టేసి హ్యాండ్స్ కి బార్డర్ వాడేసి చేసాం అనమాట. సో ఇది ఒక శారీ అండి. ఇది కూడా ఎప్పుడో ఓల్డ్ ఫ్యాషన్ శారీ, కానీ మంచి వర్క్ ఉన్న శారీ అని చెప్పి కస్టమర్ తీసుకొచ్చారు. సేమ్ ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్ అండి. హాఫ్ వర్క్ ఉంది శారీలో అండ్ హాఫ్ ఇట్లా కింద ఓన్లీ కుచ్చులకే వర్క్ ఇచ్చాడు అనమాట. సో దాన్ని మనం ఏం చేసామంటే బ్యాక్ సైడ్ ఇచ్చేసాం, ఫ్రంట్ అంతా ఇలా ఇచ్చాం అనమాట. సో కస్టమర్ దగ్గర ఈ బ్లౌజ్ కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉంది అన్నారండి. సో ఇలానే మీ దగ్గర ఏమన్నా సారీస్ ఉన్నా సరే, లైక్ ఏమన్నా డిజైన్ చేపించుకోవాలన్నా సరే, ఏదైనా ఫోటో పెట్టి నాకు ఇలా కావాలి అని అడిగినా సరే మనం ఆన్లైన్ లో చేసిస్తామండి. లైక్ ఫ్యాబ్రిక్ కూడా మీరు పంపించాల్సిన అవసరం ఉండదు. సో ఫోటో పెడితే దానికి ఏ ఫ్యాబ్రిక్ వాడుతున్నావు, ఎలా ఉంటది ఏంటి అన్ని నేను కస్టమర్ తో మాట్లాడి కన్ఫర్మ్ చేస్తాను. ప్యాటర్న్ బ్లౌజెస్ ఏంటి, మనకి డిజైనర్ వేరే ఏదైనా గానీ, మామ్ డాటర్ కాంబోస్, తర్వాత చూడండి ఫ్యామిలీ కాంబోస్ ఉంటాయి, కుర్తీస్, కుర్తా పైజమాస్, మొత్తం అన్ని జెంట్స్
జెంట్స్ వర్క్ కూడా చేస్తామండి. లైక్ ఓకే. ఇప్పుడు మ్యారేజెస్ ఉంటాయి. మ్యారేజెస్ లో ఏంటి చాలా మంది ఇచ్చే కంప్లైంట్ ఏంటంటే అమ్మాయిలకి అన్ని దొరుకుతున్నాయండి. అంటే మా దగ్గరకు వచ్చే పెళ్లి కొడుకులు వాళ్ళు ఏం చెప్తారంటే అమ్మాయిలకి మంచిగా సెట్ అవుతుందండి, మాకు అవ్వట్లేదు, మాకు సెట్ అయితే కలర్ సెట్ అవ్వట్లేదు, లేకపోతే ఫిట్టింగ్ ఉండట్లేదు, ఇలాంటివి చెప్తున్నారనమాట. సో వాటికి మనం ఏం చెప్తున్నామండి, నేనేం చెప్తానంటే సో ఇప్పుడు పెళ్లి కూతురుది ఏదైతే మీరు శారీస్ సెట్ చేసుకుంటారో సేమ్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకుని, లైక్ వాళ్ళ కాంబినేషన్ ఏదైతే ఉందో అవి సేమ్ కలర్స్ ఫ్యాబ్రిక్స్ తీసుకుని మనం వాళ్ళకి కుర్తా పైజమాస్ కూడా మనం రెడీ చేసి ఇస్తాం అనమాట. ఓకే. సో జెంట్స్ కూడా అవైలబుల్ ఉంటదండి. అవి కూడా చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ ఉంటాయి. అంటే మీరు వీడియో చేసే టైం కి నా దగ్గర ఆ ప్రోడక్ట్ అవైలబుల్ గా లేదు, బట్ నేను చేసినవి ఉంటాయండి. ఖచ్చితంగా నేను మీకు అవన్నీ షేర్ చేస్తాను. ఇదైతే అందరికి చాలా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే మ్యారేజెస్ కి కాంబో లాగా వైఫ్ అండ్ హస్బెండ్ కి కావాలన్నా, లేదంటే బర్త్డే పార్టీస్ కి పిల్లలకి, మదర్ కి, అలాగే ఫాదర్ కి, పిల్లలకి కలిపి కాంబో లాగా కావాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు అనమాట. జనరల్ గా సో ఏం అలా కూడా ఇక్కడ చెప్తారంటే అవైలబుల్ ఉంటుంది. సో వాళ్ళు ఏం చెప్తారంటే జనరల్ గా వచ్చి ఆ పిల్లలు అన్ని అయిపోయినాయండి, మా వైఫ్ ది అయిపోయిందండి, మాదే అవ్వలేదండి అంటారు. సో వాళ్ళకి ఏంటంటే మనం ఇలా ఫ్యాబ్రిక్స్ అవును. లైక్ రా సిల్క్ తీసుకోవచ్చు, ప్యూర్ రా సిల్క్ తీసుకుని లైట్ మగ్గం వర్క్ టచ్ ఇచ్చి అసలు చాలా బ్యూటిఫుల్ గా చాలా బాగా టర్న్ అవుట్ అవుతాయండి. అంటే సింపుల్ గా మనం చాలా తక్కువ బడ్జెట్ కాస్ట్ లో చాలా మంచిగా చేసుకోవచ్చు అనమాట. సో ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అంటే మీకు అట్లా అవుతుంది. నేను ఆ కాంబోస్ కూడా నేను చేసిన ఫొటోస్ ఉంటాయండి. నేను మీకు కమింగ్ వీడియోస్ లో నేను కొన్ని ఫొటోస్ చూసి పెడతాను మీకు. సో అవన్నీ మనం చేసినయే, ఇంకా కమింగ్ మనం చేసే కూడా ఏవైతే ఉంటాయో అవి కూడా నేను పోస్ట్ చేస్తానండి. ఓకే. మీకు ఆన్లైన్, ఆఫ్లైన్ 2 సర్వీసెస్ కూడా ఉంటాయి. జస్ట్ మీరు మెజర్మెంట్స్ ఇస్తే చాలండి. లైక్ మెజర్మెంట్స్ ఇచ్చి ఇలా కావాలి అని అడిగితే మనం ఫ్యాబ్రిక్ తీసుకుని కూడా అరేంజ్ చేస్తాం అన్నమాట. ఇది మనం లాస్ట్ టైం మీకు వీడియోలో గుర్తున్నట్టయితే మగ్గం మీద చేస్తున్నప్పుడు నేను ఫోటో తీసానండి. సో అయిపోయిన తర్వాత నేను ఇది స్టిచ్ చేసి చూపిస్తానని చెప్పాను మీకు. సో ఇది కంప్లీట్ గా అయిపోయింది అనమాట వర్క్. మనం స్టిచ్చింగ్ కూడా చేసాము. మీరు వర్క్ జరుగుతున్నప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఆఫ్టర్ స్టిచ్చింగ్ బ్లౌజ్ లుక్ చూడండి ఎంత బాగుందో మనకి. ఇది సింగిల్ కలర్ సారీ అండి. సో మనం ఇట్లాగా సెల్ఫ్ కలరే ఇచ్చి హైలైట్ చేసాం అనమాట. టాజల్స్ కూడా చిన్న వర్క్ వేసాను. ఇది యాక్చువల్ గా మనం సారీ అండి, కస్టమర్ సారీ తీసుకొచ్చి ఇచ్చారు మనకి. సో ఇప్పుడు లేటెస్ట్ గా ఉంటున్నాయి అని చెప్పి పళ్ళుని సెంటర్ లో ఇచ్చాను అనమాట. సో ఇది కొంచెం ఐరన్ ఇంకా చెయ్యాలండి. చాలా బాగుందండి. సో ఇది కాబట్టి సెంటర్ ఏమో ఈ పళ్ళు ఇచ్చి ప్లీట్స్ కి ఇచ్చేసాను. అండ్ సారీ మొత్తం ఏదైతే ఉందో ఫ్రంట్ బ్యాక్ ఇచ్చాం అనమాట. దీనికి కస్టమర్ ఎఫర్ట్ చేయలేరు అంటే మనం కంప్యూటర్ వర్క్ వేసామండి. సో కంప్యూటర్ వర్క్ కూడా ఇలా బ్యాక్ ఫ్రంట్ నెక్ ఇచ్చాం అనమాట. ఓకే, సేమ్ మనకి అంచులో బార్డర్ ఏదైతే వచ్చిందో అదే కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ వేసాము, బ్యాక్ నెక్ వేసాము, అండ్ హ్యాండ్ వచ్చేసి ఇలా బార్డర్ ఇచ్చేసాం. ఇది వేసుకుంటే చాలా బాగుంటుందండి. వర్క్ కూడా చాలా బాగుందండి, మనకి డీటెయిలింగ్ ఉంటదండి ఇది. అవును, హెవీ వర్కే వచ్చింది మనకి, సింపుల్ గా కూడా ఏం లేదు. సో శారీ మొత్తాన్ని యూజ్ చేసామండి. ఓన్లీ కట్టు చెంగు పార్ట్ ఒక్కటే మనం వదిలేసాం అనమాట. ఆల్ ఓవర్ శారీ ఏదైతే జనరల్ గా మనం పళ్ళు కట్టు చెంగు మొత్తం తీసేసి ఒక 4 మీటర్స్ కే మనం రెడీ చేస్తాం అనమాట లెహంగా. కానీ ఈ కస్టమర్ కొంచెం స్ట్రౌట్ గా ఉంటారనమాట. సో తనకి సెంటర్ లో మొత్తం ప్రిల్స్ వచ్చేలాగా వేసేసి శారీ మొత్తం యూజ్ చేస్తాం. ఓకే, సూపర్ ఉందండి. ఇవి పెళ్లి కూతురు శారీస్ అండి. మనం బాక్స్ ఫోల్డింగ్ చేయించాం శారీ. అండ్ వర్క్ వచ్చేసి శారీలో బ్లౌజెస్ వచ్చి టిష్యూస్ వచ్చినాయి అనమాట. నేను ఇది డీటెయిలింగ్ చెప్తానండి మీకు. శారీలో టిష్యూ బ్లౌజ్ ఇచ్చాడు. సో టిష్యూ మీద వర్క్ కనిపించదని చెప్పి మనం ప్లెయిన్ ఫ్యాబ్రిక్, బార్డర్ లో ఉన్న కలర్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని దానిపైన ఇలా వర్క్ చేసాం అనమాట. సో వర్క్ డీటెయిలింగ్ చూడండి, చాలా బాగుందండి. మొత్తం వర్క్ ఇచ్చేస్తే శారీలో కూడా ఫుల్ హెవీగా ఉంది కాబట్టి కలిసిపోయినట్టు ఉంటది అని చెప్పి కొంచెం కలర్ కనిపించేలాగానే బ్లౌజ్ డిజైన్ చేసాం అన్నమాట. సో బ్యాక్ ఇలా ఇచ్చాం, బ్యాక్ నెక్. ఇది వచ్చేసి ఇదంతా కూడా బ్యాక్ నెక్ అండి, ప్లెయిన్ గా లేకుండా అక్కడక్కడ ఇలా బూటీస్ కూడా ఇచ్చారు. సో ఈ హ్యాంగింగ్స్ లట్కన్స్ ఇచ్చాం అనమాట. వర్క్ వేసుకుంటే ఈ బ్లౌజ్ వేసుకుంటే దీని లుక్ చాలా బాగుంటదండి ఈ శారీతో పేర్ చేసినప్పుడు. సో ఇది ఇలా దీనికి ఇలా చేసాం అనమాట. అండ్ తలంబ్రాల్ శారీ సేమ్ కస్టమర్ది. దీనికి కొంచెం తక్కువ వర్క్ అడిగారు, బట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు.
కర్దానాతో ఇచ్చాం, జర్దోజీతో అండ్ థ్రెడ్ వర్క్ నాట్స్ తోనేమో ఫ్లవర్ ఇచ్చాం అన్నమాట. కింద లోడింగ్ కూడా చూసారా, మనం పర్ల్ యూజ్ చేస్తా కర్దానా లోడింగ్ ఇచ్చాం అన్నమాట. చాలా బాగా వచ్చింది. బ్యాక్ నెక్ కూడా రౌండ్ నెక్ ఇచ్చాం. రౌండ్ నెక్ ఇచ్చాం. ఓకే.